తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే దరఖాస్తులపై అయితే ఎట్టకేలకు సస్పెన్షన్ వీడిందంటూ తెలంగాణ ప్రభుత్వం ఒక అప్డేట్ ఇస్తుందండి. మనం ఇప్పుడు అప్డేట్ గురించి తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి పౌర సరఫరాల శాఖ అయితే శుభవార్త చెప్పిందండి. ఇప్పటి వరకు దరఖాస్తుల స్వీకరణ అంశంలో నెలకొన్న అయోమయానికి తెరదించింది. కొత్త దరఖాస్తులు మీ సేవ ద్వారా స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకు సోమవారం సివిల్ సప్లై భవన్లో మీ సేవా అధికారులతో ఆ శాఖ అధికారులు అయితే భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు సభ్యులు యాడ్ చేసేందుకు దరఖాస్తులు స్వీకరించడానికి మీ సేవా ప్రతినిధులు అయితే అంగీకారం తెలిపారు. దీంతో దరఖాస్తుల స్వీకరణ ఆప్షన్ను అధికారులు అయితే పునరుద్ధరించారండి. ఈ పరిణామంతో మీ సేవా వెబ్సైట్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ సోమవారం నుంచి మొదలైంది. కులగణన లేదా ప్రజాపాలన లేదా ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారైతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అయితే క్లారిటీ ఇస్తుందండి. ఒక్కో దరఖాస్తుదారుడి దగ్గర ₹50 మాత్రమే వసూలు చేయాలని మీ సేవా నిర్వాహకులకైతే ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేశారు. కాగా రాష్ట్రంలో జనవరి 26 నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలైపోయింది. అయితే గతంలో ప్రజాపాలన గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తూ ఉన్నారు. అయితే 3-4 రోజులుగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల విషయంలో తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొంది. మీ సేవా కేంద్రాల్లో కొత్త కార్డులకు అప్లై చేసుకోవాలని ఈ నెల 7న సివిల్ సప్లై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే అదే రోజు రాత్రి 8 గంటలకు మీ సేవా పోర్టల్లో కొత్త రేషన్ కార్డులకు ఆప్షన్ కూడా కనిపించింది. మరుసటి రోజు ప్రజలు భారీగా మీ సేవా కేంద్రాలకు బారులు తీరారు. కానీ ఆ వెంటనే మీ సేవా పోర్టల్లో కొత్త రేషన్ కార్డు ఆప్షన్ తొలగించారండి. ఇదేంటని వారిని ప్రశ్నించగా ప్రభుత్వమే పోర్టల్ ఆప్షన్ తొలగించిందని మీ సేవా నిర్వాహకులు సమాధానం ఇవ్వడంతో ప్రజలు నిరాశగా వెనుదిరిగారు. తాజాగా మీ సేవలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను స్వీకరించనున్నట్లుగా పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే ప్రకటించారు.